పోషమ్మ తల్లికి బోనం బొయ్యంగా బోనమే నాగింది నాగు బోన మంచుమే నాలింది నాగు. ఎట్లా నేర్చుకున్నావు అక్క పాటలు? చిన్నప్పుడు మాకు పొద్దు పొద్దున లేసి శుద్ధిగా తానంబు చేసి పొద్దున లేసి శుద్ధిగా తానంబు చేసి అనేది. బాధపడ్డావా ఎప్పుడైనా? అన్నదమ్ములు లేరు? అత్తయ్య కానీ అయ్యి నా నోటి గుంట వచ్చిన పెయిన్ వెళ్ళుకుంటాం. వేరే వాళ్ళు తీసుకున్నారా? బొల్లి గుర్రం జల్లితో కాయన్నియాలో ఎన్నియాలో ఆ ఎడికి పోతావు రాజన్న ఎన్నియాలో. రాఖీల పండుగ అంటే ఇది మనకు అన్నదమ్ము లేరు. శ్రీరాముడు సీతమ్మ ఓ నారమన్న వనమెల్లి పొంగ ఓ నారమన్. శ్రీరాముడు సీతమ్మ ఓ నారమన్న వనమెల్లి పొంగ ఓ నారమన్న. అందరికీ శరణార్థులెల్లా, జై సేవాలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. ఇవాళ మన కేబిఎన్ తెలుగు టీవీకి మంచిర్యాల నుంచి పల్లె పాటలను మూటగట్టుకొని వెంకటేశ్వరమ్మ వచ్చిందుల్లో అక్క తను ముచ్చటించి మంచి మంచి పాటలు ఇందాం పారి. అక్క శరణార్థులు. బాగున్నా అక్క? బాగుందా? మీరు బాగున్నారా? బాగున్నా. ముందుగాల నన్ను క్షమించు, నేను 2-3 గంటలు వేడి చేయించిన. బయట షూట్ పోయినాముల్లా, పాపం పొద్దున్నే వచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. సరే అక్క, ఎక్కడక్క మన దూరు? మన మంచిర్యాల. మంచిర్యాలలో ఎక్కడ? మంచిర్యాల కాలేజీ రోడ్, అంటే కాలేజీ రోడ్ అంటారు మంచిర్యాల. కాలేజీ రోడ్ కాడ. మన ఛానల్ ఎట్లా తెలుసు నీకు? మన ఛానల్ చూస్తా కదా నేను, టీవీ చూస్తావా? చూస్తా. సరే అక్క, ఒక మంచి జానపదం పాడు. ఉండే తందుకు ఇల్లుండంగా పండే తందుకు పరపుండంగా. ఉండే తందుకు ఇల్లుండంగా పండే తందుకు పరపుండంగా. వాశంకారుడు 7 కొండల నట్ట నడుమానే. వాశంకారుడు 7 కొండల నట్ట నడుమానే. వాశంకారుడు బండ తొరికెల వండుకున్నాడే. వాశంకారుడు బండ తొరికెల వండుకున్నాడే. వాశంకారుడు దచ్చకొండ బిడ్డను నేను దన్న పార్వతమ్మను నేను. దచ్చకొండ బిడ్డను నేను దన్న పార్వతమ్మను నేను. ఇరగౌరును నేనుండంగానే. వాశంకారుడు ఇరగౌరును నేనుండంగానే. వాశంకారుడు చిత్రగన్నెను తెచ్చుకున్నాడే. వాశంకారుడు చిత్రగన్నెను తెచ్చుకున్నాడే. వాశంకారుడు కొప్పు జడల దాసుకున్నాడే. వాశంకారుడు కొప్పు జడల దాసుకున్నాడే. కట్టుకోను పట్టు పంచేలుండే తొడుక్కోను అంగీలుండే. కట్టుకోను పట్టు పంచేలుండే తొడుక్కోను అంగీలుండే. వాశంకారుడు పులిశర్మము చుట్టుకుంటాడే. వాశంకారుడు పులిశర్మము చుట్టుకుంటాడే. వాశంకారుడు ఉబిలేమో పూసుకుంటాడే. వాశంకారుడు ఉబుదేమో పూసుకుంటాడే. వాశంకారుడు. సూపర్ అక్క, చాలా బాగా పాడినావు. ఎట్లా నేర్చుకున్నావు అక్క పాటలు? ఇక చిన్నప్పుడు మాకు చదువుకోలేకో, ఇక మాకు పెరండు చేనులు ఉండే, ఇక మా ఇల్లు వస్తారు మాకు. అక్క పాడతాడు, నాన్న రామాయణం పాడతాడు, భారతం పాడతాడు. చిన్నప్పుడు నాన్నతోనే నేను ఎక్కువ. చిన్న మాకు మొగోళ్ళు లేరు, ఆడోళ్ళం ముగ్గురం. 2 అక్కలు బయటకి ఇచ్చిండ్రు, నన్ను ఇల్లిరకం పెట్టుకున్నాం. నేను ఇల్లరికం అల్లుడు. ఏం చేస్తాడు? ఇక సింగరంలో చేసిండు, వ్యవసాయం చేసాం, కానీ చనిపోయిందా? పిల్లలు చిన్నప్పుడే చనిపోయింది. ఏమైంది అక్క? కరెంట్ షాట్ కొట్టి. ఏ పిల్లలు? ఎంతమంది పిల్లలు? పిల్లలు అంటే ఇప్పుడు అక్క మా ఇంటికన్నా చనిపోయింది, ఇక అమ్మగారు ఇల్లు కదా. ఎన్న చనిపోతే వాళ్ళ పిల్లలు 2, నాకు 2 పిల్లలు. వాళ్ళ పిల్లల్ని చదివిన ఇక మా ఆయన ఉండగానే మా అమ్మాయికి పెళ్లి చేసిండు. ఇక ఇంకొడుకు వాళ్ళిద్దరు, 4 అనుకో. 4 అక్క పిల్లలు 2, నీ పిల్లలు. సరే అక్క, ఇంకేదైనా జానపదం పాడు. మీ అక్క పాడే పాటలు పాడు. పాడన్నా?
బాలంత పాట పాడన్నా పాడు. అక్క చెప్పింది. సరే పాడు. హంబల్లు చెటి ఆడి మనిషెవరు జువ్వియో ఆడి మనిషెవరు జువ్వియో అంబల్లు చెటి ఆడి మనిషెవరు జువ్వియో ఆడి మనిషెవరు జువ్వియో మాయవ్వ కోడాలే మాయాడి మనిషి జువ్వియో మాయాడి మనిషి జువ్వియో కత్తూరి కాలు వల్ల కృష్ణుడెదురాయే జువ్వియో కృష్ణుడెదురాయే జువ్వియో పచ్చి కొబ్బరికాయే పాల పిడికిల్లే జువ్వియో పాల పిడికిల్లే జువ్వియో పటవాని గొల్లదానికి పరిటోడే కట్టే జువ్వియో పరిటోడే కట్టే జువ్వియో అల్లానని గొల్లాది జగమల్లా జల్లే జువ్వియో జగమల్లా జల్లే జువ్వియో అబ్బబ్బా గొల్లదాని అంకార మేళ జువ్వియో అంకార మేళ జువ్వియో పట్టుర్రా గొల్లదాన్ని పగ్గాల వినా జువ్వియో పగ్గాల వినా జువ్వియో ఎయ్యుర్రా గొల్లదాన్ని ఏనుగుల వినా జువ్వియో ఏనుగుల వినా జువ్వియో ఏనుగులు ఎట్లేవోను మా ఊరి ఎర్రి కుక్కలు రా జువ్వియో ఎర్రి కుక్కలు రా జువ్వియో గుప్పుర్రా గొల్లదాన్ని గుర్రాల వినా జువ్వియో గుర్రాల వినా జువ్వియో గుర్రాలు ఊలిపోను మా ఊరి గుడ్డి కుక్కలు రా జువ్వియో గుడ్డి కుక్కలు రా జువ్వియో పరుపు బండ మీన కట్టేసినాడే జువ్వియో కట్టేసినాడే జువ్వియో పచ్చ జీరాలు కొంట రవగొల్లదానా జువ్వియో రవగొల్లదానా జువ్వియో పచ్చ జీరాలు గట్ట మియాడి వన్ల జువ్వియో మియాడి వన్ల జువ్వియో పచ్చ జీరాలు గట్ట మియాడి వన్ల జువ్వియో మియాడి వన్ల జువ్వియో బాగుంది కదా పాట? బాగుంది బాగుంది. అర్థమైందా? అర్థమా? అంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తారు కదా, వ్యవసాయం చేయంగా మనం అంబలి నాడు అంబలి ఈ అన్నం దుప్పకి ఎత్తుకొని పోవా అంచల్లా ఎత్తుకొని పోగా కొంటకిష్టుడు కలుతాడు, కలిసి ఆయన సరదాగా ఆడి అట్లా అంటాడు అన్నట్టు. పాట ఇంకా బాగుందిరా, బాగున్నదని కానీ పెద్దగా ఉంది అన్న, ఇంకా పెద్దగా ఉంది, ఇంకా పెద్దగా ఉంది, అందుకే వాడతలేను. వ్యవసాయం మేము కూడా వ్యవసాయం చేసుకున్నాం, చింగరలు చేస్తాం. వాళ్ళు ఎందుకు చదువుకోలే? ఇక అప్పుడు మా ఏరియాలో ఎక్కువ చదువుకోలే, అందరు పోకపోదురు. ఇక మేము ఒకదాని తోలే వరకు అక్కడంతా అందరు పోతేనే మనం పోతాం కదా, ఏరియా అంతా చదువుకునే ఏరియా. ఇక నా మందని నేను చదువుకున్నా, ఏంటంటే నా పేపరు ఏటనోత బోర్డు క్యాలెండర్ ఇవి నేను నాయన రామాయణం చెప్పేటాడా? రామాయణం చెప్పడేం లేదు, ఇంట్లో పాడుకునే ఒకటి మా నాన్న చెప్పిన పాట ఉన్నది, ఏది భజన పాట పాడన్నా. పొద్దు పొద్దున లేసి శుద్ధిగా తానంబు చేసి, పొద్దున లేసి శుద్ధిగా తానంబు చేసి, రండి పుణ్యాత్ములాల శ్రీరంగని భజనకు, రండి పుణ్యాతులాల శ్రీరంగని భజనకు. శ్రీరంగ నాయకుడు శీఘ్రంగా ఉన్నడాట, శ్రీరంగ నాయకుడు శీఘ్రంగా ఉన్నడాట, రండి ధర్మాత్తులాల శ్రీరంగని భజనకు, రండి ధర్మాత్తులాల. మేళాలు తాళాలు మెప్పాట దేవునికి, మేళాలు తాళాలు మెప్పాట దేవునికి, రండి పుణ్యాత్ములాల శ్రీరంగని భజనకు, రండి ధర్మాత్తులాల. బాగుందక్క. అక్క నాన్న గురువు అయితే మాకు గురువులు వస్తారు అన్నట్టు, వాళ్ళు బ్రజాన్లు పురాణాలు చెప్తే అప్పుడు మేము ఇంతుంటివి నేర్చుకున్నాం. పనికి పోతుంటేవా చిన్నప్పుడు? చిన్నప్పుడు అంటే మాన్లకు పోదు, మందికి పోకపోదు, మాన్లది చేసుకుంటాం. వ్యవసాయం వస్తుందా? నాట్లేనికి మాన్ల మా మందం చేసుకుంటావా? వాళ్ళు నాట్లు వేసేటప్పుడు ఏం పాటలు పాడుతుంటే? నాట్లు వేసేటప్పుడు కలువా నిన్ను బొమ్మన్నగా నీ కలువా నిన్ను బొమ్మన్నగా నీ కన్ను కొట్టి నోడొవ్వడే బామ, కన్ను కొట్టి నోడొవ్వడే బామ, కలువా నిన్ను బొమ్మన్నగా నీ కలువా నిన్ను బొమ్మన్నగా నీ కన్ను కొట్టి నోడొవ్వడే బామ, కన్ను కొట్టి నోడొవ్వడే బామ. కలువా విలిసిన కాపు కొడుకు, కలువా విలిసిన కాపు కొడుకు, కన్ను కొట్టి కలువానే మామ, కన్ను కొట్టి కలువానే మామ, హనరాని మాటనకు మామ, కలువా నన్ను దోలకు మామ, కలువా నన్ను దోలకు మామ. కొయ్యా నిన్ను బొమ్మన్నగా నీ కొయ్యా నిన్ను బొమ్మన్నగా నీ కొంగు బట్టి నోడొవ్వడే బామ, కొంగు బట్టి నోడొవ్వడే బామ,
కొయ్య విలిసిన కొమ్మటి రెడ్డి కొయ్య విలిసిన కొమ్మటి రెడ్డి కొంగుబట్టి కొయ్యవానే మామ కొంగుబట్టి కొయ్యవానే మామ. ఇట్లా బాగుంది అక్క. దోస్తులు ఉన్నారా నీకు? ఇక అక్కడ ఉండిరి అంటే మేము మాది మంచిర్యాల కానీ 6వ వాడ కొంచెం అది పల్లెటూరు లెక్కలు ఉంటుంది. అక్కడ నుంచి మేము వచ్చినాం, సిటీకి వచ్చినాం. ఏది మొత్తం మంచిర్యాల ఏరియాలో వచ్చి ఉన్నాం పిల్లగాళ్ళ కొరకు. ఈ చిన్న పిల్లలు ఆయన చనిపోయింది కదా, చిన్న పిల్లలు ఇక మా అక్క కొడుకు బిడ్డకు పెళ్లి చేసి ఇక అన్నీ ఉంచి వీళ్ళని చిల్డ్రన్లను తీసుకొని ఈ సిటీకి వచ్చి వీళ్ళని ఇంగ్లీష్ మీడియం వేసిన కదా, వీళ్ళని చదివించి వీళ్ళు ఇక్కడనే ఉన్నారు. హైదరాబాద్కి వచ్చి 4 సంవత్సరాలు ఉన్నా. ఏం చేసేదాన్ని అప్పుడు? వీళ్ళకు బీటెక్లు వచ్చినాయి కదా, మన ఇంజనీర్ కాలేజ్ ఈడ 5-6 ఏళ్ళు చదువుకొని ఆయనతో మా ఊరికి పోయి అది అమ్ముకొని వచ్చి మంచిర్యాల కట్టుకున్నాం కాలేజ్ రోడ్. సరే అక్క, పాటలు పాడాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే చిన్నప్పుడు మేము పాడుకున్నాం కదా, ఈ మధ్యలో తెలియదు కదా ఎవరికి. మళ్ళీ మా ఆయన ఒకట్లో నేను ఏవి పట్టించుకోలేదు, అదే బాధలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఉప్పలకి రాయకున్నా. ఇదేంటిది రేలా ఉన్న చూడు, అది చూస్తే మా బాబులు చిన్నోళ్ళు తీసుకుపోనానంటే ఎందుకు అమ్మవద్దు అని అన్నాడు. అంటే ఊకుని మళ్ళా ఇవి మళ్ళీ వస్తాను బాగా, ఇవి మీరు పెడతాను కదా ఇక అవి చూసి పాడాలి కదా, నా దగ్గర ఉన్నాయి కదా అన్ని మాకు ఒక్కొక్కటి పాడినవి అన్ని గుర్తుకొస్తాను నేను. అట్లా ఆలోచన వచ్చి పాడాలి మనం కూడా, ఏం చేస్తాయి మన కడుపులా అంతే, మనకు ఒక పేరు ఉంటది, మనకు ఒక జీవితం ఉంటది కదా అని అట్లా. సరే ఏదైనా జానపదం. బొల్లి గుర్రం జల్లితో ఎన్నియాలో ఎన్నియాలో ఎడికి పోతావు రాజన్న ఎన్నియాలో, ఆ బొల్లి గుర్రం జల్లితో ఎన్నియాలో ఎన్నియాలో ఎడికి పోతావు రాజన్న ఎన్నియాలో, పోతే పోతే రాజన్న ఎన్నియాలో ఎన్నియాలో ఆ భోగందాని మాలేసొచ్చే ఎన్నియాలో, ఆ పోతే పోతే రాజన్న ఎన్నియాలో ఎన్నియాలో ఆ భోగందాని మాలేసొచ్చే ఎన్నియాలో, బండ వీణ దాని ఇల్లు ఎన్నియాలో ఎన్నియాలో ఆ బంగారి భోజాల తలుపు ఎన్నియాలో, బండ వీణ దాని ఇల్లు ఎన్నియాలో ఎన్నియాలో ఆ బంగారి భోజాల తలుపు ఎన్నియాలో, రాజన్న కాలు గజ్జె గల్లు మంటే ఎన్నియాలో ఎన్నియాలో ఆ భోగందాని గుండె దల్లు ఎన్నియాలో, రాజన్న కాలు గజ్జె గల్లు అంటే ఎన్నియాలో ఎన్నియాలో ఆ భోగందాని గుండె దల్లు ఎన్నియాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఎన్నియాలో ఎన్నియాలో ఆ పట్టే మంచమేసినాదే ఎన్నియాలో, ఆ కాళ్ళకు నీళ్ళిచ్చి ఎన్నియాలో ఎన్నియాలో ఆ పట్టే మంచమేసినాదే ఎన్నియాలో, పట్టే మంచమేసినాదే ఎన్నియాలో ఎన్నియాలో ఆ తమ్మలపాకు చేతికిచ్చే ఎన్నియాలో, ఆ పట్టే మంచమేసినాదే ఎన్నియాలో ఎన్నియాలో ఆ తమ్మలపాకు చేతికిచ్చే ఎన్నియాలో, ఆ 3000 ముద్దు టుంగ్రాం ఎన్నియాలో ఎన్నియాలో దానికి ముచ్చట పెట్టి ఇచ్చినాడే ఎన్నియాలో, ఆ 3000 ముద్దు టుంగ్రాం ఎన్నియాలో ఎన్నియాలో దానికి ముచ్చట పెట్టి ఇచ్చినాడే ఎన్నియాలో, ఆ 4000 నాగసరము ఎన్నియాలో ఎన్నియాలో దాని నాడింట్లా పెట్టినాడే ఎన్నియాలో, ఆ 4000 నాగసరము ఎన్నియాలో ఎన్నియాలో దాని నాడింట్లా పెట్టినాడే ఎన్నియాలో, ఆ 10,000 బన్నాసరము ఎన్నియాలో ఎన్నియాలో దాని పక్కలోనే పెట్టినాడే ఎన్నియాలో, దాని పక్కలోనే పెట్టినాడే ఎన్నియాలో. సూపర్, చాలా బాగుంది అక్క. సరే అక్క, బోనాల పాటలు వస్తాయా? బోనం చేసిన? బోనం అంటే బోనాల పాటలు అత్తయ్య కానీ అయ్యి నా నోటిగుంటే వచ్చిన పెయినీరా. ఎట్లా అంటే పాడేను కొంత. వేరే వాళ్ళు తీసుకున్నారా? తీసుకున్నాను కదా, నేను పాడితే తీసుకోలే, ఇట్లా అత్తయ్య కదా పాడతారు. ఇప్పుడు ఏంటంటే
పోషమ్మ తల్లికి బోనం బొయ్యంగా బోనమే నాలింది నాగు బోనమంచు నాలింది నాగు బోనమే నాలింది నాగు బోనమంచు నాలింది నాగు ఎల్లవ్వ తల్లికి సిరే గట్టంగా తిరవి నాలింది నాగు తీరంచు నాలింది నాగు ఎల్లవ్వ తల్లికి కడిజాలు పెట్టంగా కడియమే నాలింది నాగు కడియ మంచు నాలింది నాగు ఎల్లవ్వ తల్లికి మేకను గొయ్యంగా మేక నాలింది నాగు మేకంచు నాలింది నాగు ఇట్లా ఇవన్నీ. సరే అక్క, రాఖీల పండుగ వస్తుంది. ఇక రాఖీల పండుగ అంటే ఇది మనకు అన్నదమ్ములు లేరు, దాన్ని అంత పట్టించుకోం, అది పాడితే బాధ అని. బాధపడ్డావా ఎప్పుడైనా? అన్నదమ్ములు లేరు? చాలా బాధపడ్డా. ఇంట్లో ఇక నేనే అన్నదమ్ముల తీరైపోయి అందరికి నేనే ఆధారం అయింది. ఇక మా ఆయన బంచోడు, చక్కటోడు, ఇక దేవుడు తీసుకుపోయింది. కానీ ఇక ఆ తర్వాత కొంచెం కష్టాలు బాగా పడ్డా. ఇప్పుడు పిల్లలు మంచిగా చూసుకుంటారా? ఇక పిల్లలు అంటే ఇంకా వాళ్ళ చెట్టు కాలే కదా, ఇంకా చిన్నోడు చెట్టు కాలే. ఇప్పుడు వాళ్ళని నేను చూసుకునే. ఏం పని చేస్తావు మరి? నిన్నేం లేదురా, వ్యవసాయం మనది ఇప్పటికైతే ఏం లేదు. అప్పుడు వ్యవసాయం చేసిన కానీ ఇక మా ఆయన దాన్ని పెంచింది, బయటకు వెళ్ళలేదు. నేను పిల్లలు చదివించుకుంటేనే హైదరాబాద్లో అటు ఇటు ఉన్నా. మళ్ళీ తిండికి ఎట్లా? తిండికా ఇక చెప్పాను, నడిపైన జాబ్ చేస్తాడు, తిండికి పొలంలో అడ్లు వస్తాయి, జాబ్ చేస్తాడు. చిన్న ఆయన చెట్టు కావాలని చెప్తాను. డాన్స్ చేస్తాను? అప్పుడు డాన్స్ రాదా, నాకు కాలు కొంచెం. బతుకమ్మ ఆడతావా? బతుకమ్మ ఆడతావా? బతుకమ్మ పాటలు వస్తాయి? సరే, ఒక రెండు పాడు. బతుకమ్మ అంటే ఇప్పుడు శ్రీరామంతి సీతమ్మది వాడన్నా, అది ఉయ్యాల విన వాడిన మళ్ళీ ఇప్పుడు ఇట్లా వాడతా, ఇది రామన్న అని పాడితే అది బాగుంటది. అంటే మీరు నేను అన్నారు, మీరే అనాలి, బాగుంటది. శ్రీరండు సీతమ్మ ఓ నారమన్న వనమెల్లి పొంగా ఓ నారమన్ శ్రీరండు సీతమ్మ ఓ నారమన్న వనమెల్లి పొంగా ఓ నారమన్న అల్బొయ్యే తొవ్వాల ఓ నారమన్న ఏమేమి ఉన్నాయి ఓ నారమన్న అల్బొయ్యే తొవ్వాల ఓ నారమన్న ఏమేమి ఉన్నాయి ఓ నారమన్న సంపెంగ పువ్వులు ఓ నారమన్న పూసి ఉన్నాయి ఓ నారమన్న సంపెంగ పువ్వులు ఓ నారమన్న పూసి ఉన్నాయి ఓ నారమ జపారి పువ్వులు ఓ నారమన్న పూసి ఉన్నాయి ఓ నారమన్న జపారి పువ్వులు ఓ నారమన్న పూసి ఉన్నాయి ఓ నారమన్న ఆ పూలు దేవయ్య ఓ నారమన్న సీకోల నేను పెడదు ఓ నారమన్న ఆ పూలు దేవయ్య ఓ నారమన్న సీకాల నేను పెడదు ఓ నారమన్న మనది గదా తోట ఓ నారమన్న మన్నే వారి తోట ఓ నారమన్న మనది గదా తోట ఓ నారమన్న మన్నే వారి తోట ఓ నారమన్న మన్నే వారు అయితే ఓ నారమన్న మనకన్నా ఎక్కువన ఓ నారమన్న మన్నే వారు అయితే ఓ నారమన్న మనకన్నా ఎక్కువన ఓ నారమన్న కట్టింది పడదీరే ఓ నారమన్న కాసేపు తినాది ఓ నారమన్న కట్టింది పడదీరే ఓ నారమన్న కాసేపు తినాది ఓ నారమన్న తొడిగింది పట్రైకే ఓ నారమన్న ముడి దగ్గరేసే ఓ నారమన్న తొడిగింది పట్రైకే ఓ నారమన్న ముడి దగ్గరేసే ఓ నారమన్న దులికేనే సీతమ్మ ఓ నారమన్న తోటనే లోపాట ఓ నారమన్న దులికేనే సీతమ్మ ఓ నారమన్న తోటనే లోపాట ఓ నారమన్న అంతట్ల కా తోట ఓ నారమన్న మన్నే వర చిల్లు ఓ నారమన్న అంతట్ల కా తోట ఓ నారమన్న మన్నే వర చిల్లు ఓ నారమన్న ఎవరమ్మ తోటల ఓ నారమన్న పూలు పోసేవారు ఓ నారమన్న ఎవరమ్మ తోటల ఓ నారమన్న పూలు పోసేవారు ఓ నారమన్న నేనయ్య భద్రగిరి ఓ నారమన్న రాముల భార్యను ఓ నారమన్న నేనయ్య భద్రగిరి ఓ నారమన్న రాముల భార్యను ఓ నారమన్న నా అత్త కంసల్య ఓ నారమన్న కైకో పిన్నత్త ఓ నారమన్న నా అత్త కంసల్య ఓ నారమన్న కైకో పిన్నత్త ఓ నారమన్న నా మామ దశరథుడు ఓ నారమన్న నా తండ్రి జనకుడు ఓ నారమన్న. సూపర్ సూపర్, బాగానే గుర్తు పెట్టుకున్నావు అక్క, చదువు రాకున్నా కూడా. ఇక అవి మన మైండ్లో దిక్కుపోతాయి, చిన్నప్పుడు వాడుకున్నాం. చిన్నప్పుడు అంటే ఏమనుకున్నావు అసలు? ఏం కావాలనే ఉండే నీకు?
నాకు చదువుకోవాలని బాగుండు. ఎందుకంటే మాకు మా అమ్మమ్మ ఇంట్లో ఇక మాకు ఏంటంటే చదువు మా నాన్న బట్టి తిరుగుదు అప్పుడు చదువుకోవాలి అని ఉండే కానీ ఎందుకు అంటే మనకు ఎదిరించేంత లేదు కదా. మన అమ్మ నాన్న బుదరికిచ్చి తోలితే మంచిగుండు. మా అమ్మ అంతా పట్టించుకోకు. నాన్న చదువుకున్నాడు అప్పుడు. నాన్న తోలు ఊకే మా ఊళ్ళే సార్ జాన్సన్ సార్ అనొచ్చు. పోసెట్టి తోలవు పాపం చదువు మీకు బాబులు లేరు కదా చదువుకుంటే ఏంటంటే తోలుతానండి కానీ తోలకపోతారు అంతా అప్పుడు పట్టింపు లేదండి. ఒకవేళ చదువుకుని ఏం జాబ్ చేసేదాన్ని? ఇక చదువుకుంటే జాబ్ చేస్తున్నాను ఏదో ఒకటి ఉండే అంత ఐడియా లేదుగా మనకు చదువుకోవాలని ఉండే కానీ మనకు అది రాసి లేదురా. సరే అక్క బాగా పాడుతున్నావు. యూట్యూబ్ లో ఎవరి దగ్గర పోయి పాడినవా? పాడిన ఆరెళ్ళ ఇంకేమైనా పాటలు రికార్డింగ్ చేసుకోవాలనే ఆలోచన ఉందా? చేసుకుందాం మనం మంచి పాట సెలెక్ట్ అయితే చేసుకుందాం. అన్ని బాగున్నాయి మంచిగా పాడుతున్నావు. ఈ మధ్య ఏమైతుందంటే వీళ్ళ పాటలన్నీ ఇంటర్వ్యూలలో యూట్యూబ్ వాళ్ళు కాపీ చేసుకుంటున్నారు. అందుకని వీళ్ళు పాడాలంటే కూడా భయపడతాను. ఎట్లా అంటే ఇప్పుడు అనన్నా చెప్పు. దంచు పిల్ల దంచు దంచి నన్ను కల్లుంచు కలబాతి నామి నా దయాలుంచు కలబాతి దంచు పిల్ల దంచు దంచి నన్ను కల్లుంచు కలబాతి నామి నా దయాలుంచు కలబాతి నీ ఇంటి ముంగట చింతలో నేను ఉంటా నీ ఇంటి ముంగట చింతలో నేను ఉంటా చిలుకోల లేచి రావే కమ్ముల కలవాతి చిలుకోల లేచి రావే కమ్ముల కలవాతి పక్కల బాలోడుండే పంటిట్లా పెన్మిటుండే పక్కల బాలోడు పరుపులా పెన్మిటుండే నేనెట్లా అతునయ్యో ఓ నల్ల నగులయ్య నేనెట్లా అతునయ్యో ఓ నల్ల నగులయ్య పక్కల బాలుండి పాలిసి పండబెట్టు పరుపులా పెన్మిటి నీ జోకుటి పండబెట్టు పక్కల బాలుండి పాలిచి పండబెట్టు పరుపులా పెన్మిటి నీ జోకుటి పండబెట్టు చిలుకోల లేచి రావే కమ్ముల కలవాతి నామి నా దయాలుంచే కమ్ముల కలవాతి కోడు పిల్ల కోడి నాను కాలుంచు కలబాతి కోడు పిల్ల కోడి నాను కాలుంచు కలబాతి నామి నా కొరికేలుంచు కలబాతి నామి నా కొరికేలుంచు కలబాతి. ఇట్లా ఇది అంటే మొత్తం పాడతలేను కొంచెమే. ఈ పాట కాపీ చేసి అయ్యా ఎందుకు ఇట్లా చేసినాం అంటే అది వేరేటోళ్ళు ఇచ్చిండ్రమ్మా అని ఇక మనం ఏం మాట్లాడతాం. అది ఎట్లా అంటే నేను పక్కల బాలుడు వాళ్ళే అంటే రెండు అట్టిట్టుకొని మార్చుకొని పడించుకుంది. నేను కొంచెం పాటలు ఇవ్వాలి అక్కడ. సరే అక్క మన స్టూడియోలో మంచి పాట రికార్డింగ్ అదే ఆశ ఎందుకంటది మాకు ఉంటుంది కదా. అయ్యో మేము ఇంత వయసుకి వచ్చినా మాకు ఒక పేరు ఉండాలి కదా. ఏ సింగర్ అంటే ఇష్టం? నాకు సింగర్ అంటే పాటలు పాడేటోళ్ళ నీకు ఎవరు ఇష్టం? అందరు ఇష్టం. అందరు ఇష్టం. ఎవ్వరు కాళ్ళే ఇష్టం రా. అందరి దగ్గర ఉన్నది కాల అందరు ఇష్టమే. ఒక్కలమని మనం అనలేము. సరే అక్క ఇంకేదైనా మంచి పాట పాడు. హద్దోనే పడబీల రావులమ్మ రావులమ్మ ఆ మద్ది రుచము కింద రావులమ్మ రావులమ్మ హద్దోనే పడబీల రావులమ్మ రావులమ్మ ఆ మద్ది రుచము కింద రావులమ్మ రావులమ్మ ఆ శ్రీ మల్లె చెట్టు కింద రావులమ్మ రావులమ్మ ఆ చిన్న వై కూసున్నావెందుకమ్మా ఎందుకమ్మా అన్న కడుపుల నొప్పిరా లంబాడోడా లంబాడోడా ఆ నే నడవాలేనురా లంబాడోడా లంబాడోడా ఆ నా కడుపుల నొప్పిరా లంబాడోడా లంబాడోడా ఆ నే నడవాలేనురా లంబాడోడా లంబాడోడా ఆ నువ్వు నడవాలేకుంటే రావులమ్మ రావులమ్మ ఆ నేనెత్తుకుంటానే రావులమ్మ రావులమ్మ ఆ నువ్వు నడవాలేకుంటే రావులమ్మ రావులమ్మ ఆ నేనెత్తుకుంటానే రావులమ్మ రావులమ్మ ఆ నువ్వెత్తుకుంటే నువ్వు లంబాడోడా లంబాడోడా ఆ నేనుర్వాజాలను రా లంబాడోడా లంబాడోడా ఆ నువ్వెత్తుకుంటే నువ్వు లంబాడోడా లంబాడోడా ఆ నేనుర్వాజాలను రా లంబాడోడా లంబాడోడా ఆ నువ్వరువాజాలకుంటే రావులమ్మ రావులమ్మ నీ కడుపుల మధువొత్త రావులమ్మ రావులమ్మ నీ కడుపుల మధువొత్త రావులమ్మ రావులమ్మ అమ్మందేమో నా కద్దు లంబాడోడా లంబాడోడా నీ మాయేమో నా కద్దు లంబాడోడా లంబాడోడా ఆ మందేమో నా కద్దు లంబాడోడా లంబాడోడా నీ మాయాలు నా కద్దు లంబాడోడా లంబాడోడా ఆ మందేమో పెట్టినవు లంబాడోడా లంబాడోడా ఆ నన్ను మలుపుకున్నవురా లంబాడోడా లంబాడోడా ఆ మందేమో పెట్టినవు లంబా
లంబాడోడా లంబాడోడా ఆ నన్ను మలుపుకున్నవురా లంబాడోడా లంబాడోడా ఆ మందు నిన్ను పెట్టాలే రావులమ్మ రావులమ్మ ఆ మాయా నిన్ను చేయాలే రావులమ్మ రావులమ్మ ఆ మందు నిన్ను పెట్టాలే రావులమ్మ రావులమ్మ ఆ మాయా నిన్ను చెయ్యాలే రావులమ్మ రావులమ్మ ఆ మనసేమో పడ్డాది రావులమ్మ రావులమ్మ ఆ మనువు వాడుతానమ్మ రావులమ్మ రావులమ్మ ఆ మనసేమో పడ్డాది రావులమ్మ రావులమ్మ ఆ మనువు వాడుతానమ్మ రావులమ్మ రావులమ్మ. అమ్మో మా మీదనే పాట జోడించావా? చిన్నప్పుడు మా అక్క నేర్పి. మీ అక్క నేర్పిందా? అక్కకి ఏమైండే? ఎట్లా అక్కకు బాలంత రోగం వచ్చిందిరా. బాలంత నలుగురు అయినాక బాలంత రోగం వచ్చి మా ఇంటికన్నా చనిపోయింది. ఇక మా అంత బాధే. ఇక ఆట చనిపోద్ది, వాళ్ళ పిల్లలు దాది, మా ఆయన చనిపోయిండు. అన్ని కష్టాలే, అన్ని కష్టాలే, కష్టాలతోనే వచ్చిన. జాబ్ చేసి మంచిగా చూసుకుంటారు, కష్టపడి పెంచినావు. సరే అక్క, ఇంకేదైనా మంచి పాట పాడు. నీకు త్వరలో కేబిఎన్ రికార్డింగ్ స్టూడియోలో మంచి మ్యూజిక్తో ఒక పాట రికార్డ్ చేపించి నీ పేరు మీద ఛానల్ పెడతాం. నీకంటే ఒక గుర్తింపు ఉంటుంది. సరేనా? ఒక మంచి పాట పాడేసి. ఏమన్నదీర చిన్నదేమన్నది వాది మాపటికి మంచి దినము రమ్మన్నది. ఏమన్నదీర చిన్నదేమన్నది అది మాపటికి మంచి దినము రమ్మందిరా. వది మాపటికి మంచి దినము రమ్మందిరా. ఆ మాపటికి మంచి దినము రమ్మందిరా. వది మా వల్లగానకుంట రమ్మందిరా. వది మా వల్లగానకుంట రమ్మందిరా. ఆ మా వల్లగానకుంట రమ్మందిరా. వది మట్టి గోడ మీనికేయి దునుకు మందిరా. వది మట్టి గోడ మీనికేయి దునుకు మందిరా. ఆ మట్టి గోడ మీనికేయి దునుకు మందిరా. వాది మట్టి గోడ మీనికేయి దునుకు మందిరా. వాది లోపాట కాలు పెట్టి రమ్మందిరా. వది లోపాట కాలు పెట్టి రమ్మందిరా. ఆ లోపాట కాలు పెట్టి రమ్మందిరా. వాది కిర్ర కిర్ర తలుపులు వేసిందిరా. వాది కిర్ర కిర్ర తలుపులు వేసిందిరా. ఆ కిర్ర కిర్ర తలుపులు వేసిందిరా. వాది మల్లె పూల మంచమేమో వేసిందిరా. వది మల్లె పూల మంచమేమో వేసిందిరా. ఆ మల్లె పూల మంచమేమో వేసిందిరా. వది పక్కాల రోటి బండ పెట్టిందిరా. వది పక్కాల రోటి బండ పెట్టిందిరా. ఆ పక్కాల రోటి బండ పెట్టిందిరా. వది ఈ పువ్విన 20 కొట్టిందిరా. వది ఈ పువ్విన 20 కొట్టిందిరా. ఆ ఈ పువ్విన 20 కొట్టిందిరా. వది మెడలి బట్టి బయటికేమో దొబ్బిందిరా. వది మెడలి బట్టి బయటికేమో దొబ్బిందిరా. ఆ మెడలి బట్టి బయటికేమో దొబ్బిందిరా. వది మా వల్ల చూడకుంట బొమ్మందిరా. వది మా వల్ల చూడకుంట బొమ్మందిరా. చాలా బాగుందమ్మ నీ గొంతు వెంకటమ్మ. చాలా చాలా సంతోషం. చూసిండ్రు కదల్లా మన వెంకటమ్మ మంచిర్యాల నుంచి పాటలు పాడాలి అనే తన తపన ఈరోజు కేబిఎన్ స్టూడియో వరకు తీసుకొచ్చింది. మీలో కూడా ఏదైనా టాలెంట్ ఉంటే 9912443116 ఈ నెంబర్కి మాకు ఫోన్ చేయండి. వాట్సాప్లో మీకు నచ్చిన పాటలు, మీకు వచ్చిన పాటలు పాడి పంపండి. ఖచ్చితంగా కేబిఎన్ స్టూడియో మీకు కూడా అవకాశం ఇస్తుంది. త్వరలో ఇంకో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శరణార్థులు. జై సేవాలాల్.